పబ్బులోని స్టార్ క్వీన్ కి స్వాగతం సుస్వాగతం. అయితే ఈ రోజు మన కోసం నలుగురు రాణులు ఉన్నారు. ఆ రాణులను పరిచయం చేసుకుందామా? వచ్చేసేయండి. ఎలా ఉన్నారు? నా వీడియోస్ చూస్తున్నారా? కామెడీ చూస్తున్నారా? అవునా? నాకు కావాల్సింది ఈ అభిమానమే అన్నమాట. బాగా కనెక్ట్ అయినట్టుంది. ఈ అభిమానం కోసం నేను ఇంత దూరం వచ్చా మీ దగ్గరికి. ఎక్కడ నేను ఉండేది హైదరాబాద్, కానీ తిరువూరు అక్కడ విజయవాడ పక్కన కదా. మీ అందరి కోసమనే ఇటు వచ్చాను అనమాట. మన ప్రోగ్రామ్ పేరేంటి? అది అందామా ఒకసారి? అయితే ఫస్ట్ పేరు కళ్యాణి. నా హాబీస్ వచ్చి వాకింగ్ చేయటం, టైలింగ్ చేసుకోవడం. టైలరింగ్ ఉంది. ఇంకేమి బ్రహ్మాండం. నాకు బ్లౌజులు కుట్టేవాళ్ళు అసలు లేక నేను చచ్చిపోతున్నాను అనమాట. అది ఇంకా సరదాగా ఫ్రెండ్స్ తోటి ఎంజాయ్ చేయడం. ఓకే. హాయ్ హలో నమస్తే వణకం ఆదాబ్. నా పేరు శైలజ. నేను హౌస్ వైఫ్ అండి. హౌస్ వైఫ్ అయితే ఏంటండి బాబు? చాలు ఇక అసలు మంచి జోష్. నీకేమి ఇష్టం? నాకు డాన్సింగ్ అంటే చాలా ఇష్టం. డాన్సా? ఎప్పుడు లాంగ్ లాంగ్ ఎగో అయినా సరే వాళ్ళు చేయడా తోలు పెట్టు ఎందుకు వెళ్ళాలి? ఓకే సరే, మీ పరిచయాలు కూడా. మీరు? హాయ్, నా పేరు అష్రిఫున్. నేను హౌస్ వైఫ్ ని. నాకు హాబీ వచ్చేసి అందరితో ఫ్రెండ్స్ తో ఉండడం, సరదాగా ఉండడం, చాలా హ్యాపీగా ఉంటా. అందరితో కలిసి ఉండాలని అనుకుంటా. ఓకే, అందుకనే వచ్చావు ఈ షోకి. మాకు ఇంత అదృష్టాన్ని ఇచ్చినందుకు మీకు కూడా మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ చెప్పుకోవాలి. కానీ ఇలా చేస్తామని మేము ఎక్స్పెక్ట్ చేయలేదు మేడం, కానీ మాకు ఈ రోజు ఈ అదృష్టం కలిసి వచ్చింది. ఇది అదృష్టమే కాదు, కాకపోతే మనం సరదాగా ఎంజాయ్ చేసుకుని ఉంటది, అదృష్టము ఉంటది, అన్ని ఉంటాయి మేడం. హాయ్ హలో నమస్తే, నా పేరు స్పందన. నాది తిరువూరు. మై హాబీస్ వచ్చేసి లిజనింగ్ మ్యూజిక్, సింగింగ్ సాంగ్స్, ఫ్రెండ్స్ తో టైం స్పెండ్ చేయడం. అయితే మీరు పాట పాడతారు, డాన్స్ చేస్తారు. ఇలాంటివంటే నాకు బాగా ఇంట్రెస్ట్. ఒక పని చేద్దాం, నువ్వు కూడా వస్తావా? సరే, మనం ఫస్ట్ రౌండ్ పిచ్ ఎక్కిస్తా కదా. ఆ రౌండ్ లో అయితే నేను మామూలుగా అయితే టాపిక్ ఇస్తాను. ఎందుకు ఎంత ఎనర్జీ పెట్టుకొని ఆ టాపిక్ ఎందుకు? చక్కగా జనాలకు కూడా ఎంత ఆనందంగా చూస్తారు. ఓకేనా? అయితే మనకి అయితే మాత్రం హాయిగా అసలు వాళ్ళకి టాపిక్ ఇవ్వాలన్న నాకు ఆలోచన లేకుండా వెళ్ళే చేస్తున్నారు. అసలు వాళ్ళే చేస్తున్నారు. అసలు ఒకళ్ళు పాట పాడుతుంటే ముగ్గురు డాన్స్ చేస్తున్నారు. నాకు ఎంత ఆనందం, కనుల పండుగ ఉందన్నమాట. మరి ఇంత ఓవర్ ఎక్స్పెక్టేషన్ తట్టుకోలేకపోతుంది. చెప్పండి, మన ఫస్ట్ అయితే స్టార్ట్ చేద్దామా? పాట. ఓకే, పాట. మీరు పాట పాడాలి, మీరు డాన్స్ చేయాలి. మీరే సెలెక్ట్ చేసుకోండి. నేనైతే అవతల ఉంటే నేను పిచ్చి చెప్తున్నాను. గోదారి గట్టు మీద రామసిల్కావే, గోరింట గెట్టుకున్న చందమామవే. గోదారి గట్టు మీద రామసిల్కావే, గోరింట గెట్టుకున్న చందమామవే. ఊరంతా చూడు ముసుగే తన్ని నిద్రపోయిందే, ఆరాటాలన్నీ తీరకపోతే ఏం బాగుంటుందే. నాకంటూ ఉన్న ఒకే ఒక్క ఆడదిక్కువే, నీతోటి కాకుండా నా బాధలు ఎవరికి చెప్పుకుంటానే. ఓ గోదారి గట్టు మీద రామచిలకానే, ఆగి పెట్టి గింజుకున్నా నీ కుదరకానే. డాన్స్ తో, పాటలతో పిచ్చెక్కించారు నిజంగానే. మనకి అక్కడ డాన్స్ వచ్చా లేదా మనకు అనవసరం, చేసామా లేదా. రాసుకోరా అవుతున్నాడు పిచ్చెక్కరా లేదు మనకు అనవసరం.
అనవసరం ఏదైనా కానివ్వండి. పగ్గిలిపోయింది అసలు మామూలుగా లేదు. ఎక్కే ఉంటదిలే. మేమంటే ఏమనుకుంటారు మరి మామూలు ఉండదు, మాలో పెట్టుకుంటే పిచ్చి ఎక్కిస్తాం. కానీ చాలా హుషారుగా ఉన్నారు కదండి ఈ రాణులు. అసలు ఎంత బాగా ఉన్నారంటే నాకు ముందు హుషారు వచ్చేస్తుంది అనమాట. నాకు కూడా డింగ్ 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 వేయాలని. ఓకేనా? అయితే మన భామలు ఎలా అంటే పిచ్చెక్కిచ్చారో చూశారు కదా. అయితే నేను మాత్రం చాలా ఎంజాయ్ చేశానండి. మనం పాయింట్స్ ఇవ్వాలి కదా. ఇప్పుడు అందరూ చాలా సూపర్ చేశారు కాబట్టి ఒక్కొక్కరికి 10 పాయింట్స్. మేడం అన్నప్పుడల్లా ఎవరైనా తీసుకుంటున్నా అప్పుడు నాకు కొంచెం బాగా వస్తుంది. ఇంకా ఎనర్జీ నువ్వేదో కొంచెం తేడాగా కనపడుతున్నావే. అయితే సెకండ్ రౌండ్ లోకి వెళ్ళిపోదామా? ఇదే జోష్ లో ఉండండి. సెకండ్ రౌండ్ కూడా సెకండ్ రౌండ్ కూల్ బేబీ కూల్. సెకండ్ రౌండ్ ఏంటి? కూల్ బేబీ. ఇదిగోండి, మీరు ఇంటి దగ్గర పిల్లలతో ఇది రాస్తారు హోంవర్క్. ఈ రోజు నేను మీ చేత హోంవర్క్ రాస్తున్నాను. పిల్లలు మీరు చూస్తూ ఉండండి, మీ పేరెంట్స్ బాగా రాస్తున్నారా లేదా. అమ్మలు ఇలా నాడు ముత్యాలు కలిపి త్వరలో మంచి బుక్ అయిద్దాంరా. అమ్మలు ఎంత బాగా రాస్తున్నారు ఇప్పుడు చూడండి. ఆట ఆడుకోండి అమ్మలతో. ఆడుకోండి. బ్రేక్ఫాస్ట్ డిన్నర్ కి ఏదైనా సరే మనం అన్నంలో కాకుండా బ్రేక్ఫాస్ట్ లో ఏ టిఫిన్స్ అయితే తింటామో వాటి గురించి రాయాలి. ఓకేనా? మీరందరూ రెడీగా ఉన్నారా? స్టార్ట్. వీళ్ళు కనుక ఎగ్జామ్ టైంలో కనుక ఇలా రాస్తే ఐఏఎస్లు ఐపీఎస్లు అయిపోయేవాళ్ళు. స్టాప్. ఇడ్లీ, దోశ, చపాతీ, పూరి, బోండా, బజ్జీ, ఉప్మా, అటుకుల పోహ, బ్రెడ్ ఆమ్లెట్, సేమియా. 10. 10 + 10 20. క్లాప్స్. దోశ, ఉప్మా, బోండా, చపాతీ, కిచిడి, సేమియా, బొబ్బట్టు, పిజ్జా, నూడిల్స్, బ్రెడ్, వడ, రవ్వ దోశ, పెసర దోశ. అబ్బో 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14. 24. కర్రలు, వడలు, పునుగులు, టమాటా బాతు. 1 2 3 4 5 6 7 17. కళ్యాణి ఇడ్లీ, చట్నీయా? చట్నీ కూడా లెక్కేస్తావా? దోశ, చపాతి, పూరి, గారె. ఏమంటే వీళ్ళ తెలుగు చూసి అసలు ఒక్కళ్ళ దోశ ఈసారి రాస్తారేమో అనుకున్నాను. చట్నీ టిఫిన్ కింద కాదు కదా. 3 4 5 5 + 10 15. కళ్యాణి మార్క్స్ అని చెప్పుకోండి చక్కగా. 15 17 20 24. ఈ రౌండ్ రాణికి వేళాయరా అన్నమాట. థర్డ్ రౌండ్ ఏంటి? థర్డ్ రౌండ్ ఫైనల్ రౌండ్ స్టార్ క్వీన్. ఎవరు అవుతారు ఏంటి చూద్దామా? వాళ్ళ చూడండి ఎంత ఆత్రంగా ఉన్నారు. ఎవరు అవుతారు? ఎవరు? నేనే మనసులో అవ్వాలి అని ఎవరికైనా ఉంటది కదా. అయితే ఈ గేమ్ ఏంటి అని అంటే ఇద్దరికి ఇస్తానండి. అలా పట్టుకోవాలన్నమాట. అంటే ఒకళ్ళు వేస్తుంటే ఇంకొకళ్ళు పట్టుకోవాలి. అదేనా? పట్టుకున్నయే కౌంట్. ఓకేనా? అయితే మనం గేమ్ స్టార్ట్ చేద్దామా? లిస్ట్ లో ఉంది నువ్వు కాబట్టి నువ్వు ఆడతావు. నువ్వు నొక్కితే మనం పట్టుకోవాలి.
తను ఎన్నైతే పట్టుకోగలదో తనకి కౌంట్ వస్తుంది అనమాట. ఒక్కొక్క బాల్ కి వచ్చి 10 పాయింట్స్. ఓకేనా? స్టార్ట్ చేద్దాం. స్టార్ట్. Four, three, two, one, stop. 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15. Four, three, two, one, stop. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 22. Start. Four, three, two, one, stop. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20. Start. Four, three, two, one, stop. 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20. Congratulations. Thank you. చూశారు కదా మన రాణులు ఎలా ఆడారో, ఎంత హుషారుగా ఆడారో, చెమట్ల కక్కుతా మరి అన్నమాట.
అయితే ఈ కిరీటం ధరించే టైం వచ్చేసింది కదా, రెడీయా మీరు? రెడీ. రెడీయా? దానికోసమే కదా ఇంత కష్టపడింది. అవును కదా. సరే, రాణి గారికి ఒక మంచి సింహాసనం. ఎలిగిపోతుంది కదా అసలు, ప్లేస్ ఎంత బాగా ఉందో చూడండి. అయితే ఇప్పుడు మా వాళ్ళు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క అభిప్రాయం చెప్పండి, ఎలా ఉంది చెంటక్క కబుర్లకి? ఈ చెంటక కబుర్లు గేమ్ షో కామెడీ అంతా చాలా చాలా బాగుంది. చాలా ఎంజాయ్ చేసాం మేము. ఈ స్టార్ క్వీన్ అనేది ఇంకా చాలా ఎక్సైట్మెంట్ గా ఉంది. చాలా కాంపిటీషన్ తో చాలా మంచిగా ఎంజాయ్ చేస్తూ గేమ్ అయితే ఆడాము మేము. థ్యాంక్ యూ. అందరూ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయగలరు చెంటక్క కబుర్లు. చెంటక్క కబుర్లు చాలా బాగుంటాయి. చాలా చాలా బాగా ఎంజాయ్ చేసాము. మేము వేరేగా వచ్చాము, ఇక్కడ వచ్చాక మా చెంటక్కని చూసాక మాకు కూడా ప్రోగ్రామ్ చేయాలనిపించింది. చాలా హుషారుగా ఉన్నాము, చాలా బాగా ఎంజాయ్ చేసాము. ఇలాంటి మరెన్నో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మాకు ఇలాంటి అవకాశం ఇచ్చినందుకు మా చెంటకి మనస్ఫూర్తిగా ఈ స్టార్ క్వీన్ చాలా నచ్చింది నాకు. నేనేదో అనుకున్నా, చాలా ఎంజాయ్ చేశాను. నేను ఇంకా చెయ్యాలి అనుకుంటున్నాను. ఇప్పుడు మన స్టార్ క్వీన్ చెప్పుద్ది నీ సంతోషాన్ని అసలు మొక్కలో కనిపిస్తుంది, కానీ ఇంకా మాటల్లో కూడా చెబితే నాకు చాలా హ్యాపీగా ఉంది ఇలా చెంటక్కని కలవడం, ఈ గేమ్ షో ఆడడం. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నాకు చెంటక్క కబుర్లు అంటే చాలా చాలా ఇష్టం అండి. నేను రోజు యూట్యూబ్ లో నేను ఫాలో అవుతూ ఉంటాను అక్కడిని. సో నేను ఈ రోజు లైవ్ లో అక్కతో పార్టిసిపేట్ చేయడం, అందులో నేను ఈ గిఫ్ట్ పొందడం, ఈ కిరీటం పొందడం, awesome అక్క. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎప్పుడు ఇంటికే పరిమితమై ఉంటాము, మాకు ఇలాంటి టైం పాస్ అనేది లేదు అసలు. పిల్లలతో ఇంట్లో పనులతోనే బిజీ అవుతాము. మాకంటూ టైం కేటాయించి ఇలాంటి ఆపర్చునిటీ మాకు ఇచ్చారు. సో ఐఎమ్ వెరీ లక్కీ అక్క. థ్యాంక్ యూ సో మచ్. మీరు కూడా ఇలాంటి గేమ్ షోలో పార్టిసిపేట్ చేసి ఇలా మాలాగా ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఓకే, చాలా బాగా చెప్పింది కదండి. అయితే ఇప్పుడు చాలా వరకు గేమ్ షో అంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి, కానీ మీ దగ్గరికి మీరు పిలిచినా కూడా నేనే మీ దగ్గరికి వచ్చాను. అదే సంతోషం మన దగ్గర ఎలా ఉంటుంది. సో మీరు మిస్ అవుతుంది ఫ్రెండ్స్. చాలా ఎంజాయ్ చేసాము. ఏం మాత్రం చెమట్లు పట్టి కదా. ఎవరైనా వెయిట్ లాస్ అవ్వాలనుకుంటున్నారా? చెంటక్క గేమ్ షో ఈ వీడియో నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోవద్దు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.